ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. సియోను జనులారా, ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షంను మీకు అనుగ్రహించును. యావేలు 2:23 పెంతెకోస్తు దినమున మేఘస్తంభము అగ్నిస్తంభము మేడగడిలోకి వచ్చాయి. అక్కడ నుండి పరిశుద్ధాత్ముడు ఐరోపా దేశాలలో, ఆఫ్రికా, అమెరికా, చైనా, కొరియా, మలేషియా, ఇండోనేషియా మరియు సింగపూర్ దేశాలలో గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చేందుకు అపోస్తులను పంపాడు. ఇప్పుడు ఈ మేఘం ఎక్కడుందో ఊహించగలవా? అవును, నీవనుకున్నట్టు మన భారతదేశంపై ఉంది. ఈ మేఘాన్ని నీవెప్పుడైనా చూసావా? ఏలియా ప్రార్థించినప్పుడు చిన్న మేఘం కనబడింది. అదేవిధంగా మన ఆత్మీయ నేత్రాలు తెరిస్తే మనం కూడా దేవుని మేఘాన్ని చూడొచ్చు. ఏలియా చిన్న మేఘ స్తంభం గురించి వార్త వినగానే వెంటనే లేచి తన దాసునితో, నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నేను ఆపకుండానట్లు నీ రథము సిద్ధపరచుకోమని చెప్పాడు. అలాగే మనం కూడా అహాబు అవసరతను గూర్చి హెచ్చరించవలసిన సమయం ఇదే. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు మేఘములతోనూ కమ్మెను. మాపైన వాన కురిసెను. ఆ వర్షం ఇశ్రాయేలీల భూమిని సారవంతమైన నేలగా చేసింది. ప్రార్థన. ఓ తండ్రి, నీ కడవరి వర్షం కొరకు ప్రార్థిస్తున్నాం. ఎండిన ఎముకలు జీవించినట్లు వర్షాన్ని పంపమని ప్రార్థిస్తున్నాము. ఓ దేవా, శత్రు రాజ్యాలు కాల్చబడినట్లు నీ అగ్నిని పంపించు. పరిశుద్ధాత్ముడు అంతటా ఆవరించినట్లు గొప్ప మేలుకొలుపు జరుగునట్లు ఉజ్జీవ జ్వాలలను పంపు తండ్రి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్.